అయితే లాస్ట్ టైము నాగ చైతన్య గారు మీ గురించి మాట్లాడుతూ విజయ్కి నాకు మంచి ట్రావెల్ ఉందని చెప్పారు. నాగ చైతన్య గారిది ఏంటండి మీ ట్రావెల్? ముందు నాంది అయిపోయిన తర్వాత నాకు కాల్ చేశారు, మీతో ఎలాగైనా సినిమా చేద్దాం అన్నారు. కలిసాము, మీటింగ్స్ చేసుకున్నాము, ఒక కథ అనుకున్నాము, ఇండోర్ ట్రావెల్ అయ్యాము. లాస్ట్ మినిట్లో అంటే కొంచెం ఆ క్లైమాక్స్ విషయంలో నేను ఆయన సాటిస్ఫై చేయలేకపోయాను, చైతన్య గారిని. నేను అనుకున్న పర్స్పెక్టివ్ ఆయన పర్స్పెక్టివ్ మ్యాచ్ అవ్వలేదు. వచ్చినప్పుడు నేను ఆయన సాటిస్ఫై చేయలేకపోయాను, కుదరలేదు అనమాట. అప్పుడు అది ఇప్పటికీ ఎప్పుడు కలిసినా బాగా మాట్లాడతారు. ఇప్పటికీ టైజర్ ట్రైలర్స్ వచ్చినా కానీ మెసేజ్ అని రిప్లై ఇస్తారు. ఆయన నేను చేసినా కానీ మంచి కథ రెడీ చేసి సినిమా చేస్తుంటారు. మాతో సినిమా చేయాలని ఉంది, కానీ ఇంకా ఆ వేవ్ మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ అయినప్పుడు కంపల్సరీ సినిమా ఉంటుంది. నరేష్ గారు మీ ఫేవరెట్ హీరో, 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేశారు. మళ్ళీ ఏమైనా ఉంటుందా నరేష్ గారు? డెఫినెట్గా అండి. బ్యాక్ టు బ్యాక్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నాను. నరేష్ గారు వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు, నేను కూడా కొంచెం వేరే సినిమాలు చేసి డెఫినెట్గా అంటే మళ్ళీ అంత బలమైన కథ దొరకాలి. నాంది ఒకరిని చేసినంత స్ట్రాంగ్ కథ దొరకాలి. మనం కొత్తగా మళ్ళీ నరేష్ గారిని ప్రేమ చేయగలగాలి. ఎందుకంటే మనం 3వ సినిమాలు కాంబినేషన్ చేస్తామంటే 2 హిట్ల తర్వాత మళ్ళీ 3వ సినిమాలు ఆయనతో హ్యాట్రిక్ కొట్టాలి అంటే ఒక కొత్త అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కథలో ఉండాలి. దానికోసం వెయిటింగ్. మరి ఈ సినిమా మీ హరిశంకర్ గారు ఏమన్నారు భైరవన్ ట్రైలర్ కానీ ఇవి కానీ చూసి? చూసాను. అంటే ఎప్పుడూ శిష్యుడు ఏం చేసినా గురువుకి బాగా నచ్చుద్ది. నాకు నాన్న దగ్గర చాలా అప్లాస్ ఉన్నాయి. తను అంటే నన్ను నాతో మాట్లాడుతుంటే చాలా లో యాంగిల్లో తీసుకొచ్చి అలా పెడతారనమాట. వాళ్ళకి నా స్ట్రెంత్ డైలాగ్స్ అది ఇది, నువ్వు అసలు నీ మేకింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం, నువ్వు సినిమా ప్రేజెంట్ చేసే విషయం చాలా ఇష్టం అనేసి చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. ఆయనతో మాట ప్రతిసారి అమ్మ నాతో తోపులేడేమో అనుకున్న ఫీలింగ్ క్రియేట్ చేస్తారు ఆయన మాత్రం. అసలు అంత కాన్ఫిడెన్స్ ఇస్తారు అనమాట వాళ్ళకి. మనం ఎవరిని హ్యాండిల్ చేయొచ్చు, సినిమా మనం చాలా ఎరక్కొట్టేయచ్చు, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చే వస్తుంది మనకి.